ఏమనిపించదా మీరు బ్యాడ్ కామెంట్స్ చూసేసి? ఏమనిపిస్తదండి అంటే వాళ్ళు ఈరోజు తిడుతున్నారు, నా గురించి తెలియదు. నేను ఎదిగిన తర్వాత వాళ్ళే రేపు పొద్దున నాకు ఫ్యాన్స్ అవుతారు, నాకు ఫాలో చేస్తారు. మొన్నటి వరకు కూడా చాలా మంది ట్రోల్ చేశారు, నెగెటివ్ కామెంట్స్ తీసుకున్నారు. అవును. సో తీసుకున్న వాళ్ళే తర్వాత వాళ్ళే కొంతమంది అంటే కొన్ని కామెంట్స్ నేను పర్టికులర్‌గా చూసాను. బ్రో నేను ఒకప్పుడు నిన్ను తిట్టుకున్నా నేను, కానీ నేనే నీకు ఫాలో కొట్టి నీకు సపోర్ట్ చేస్తున్నా అని కొన్ని కామెంట్స్ చూసాను నేను. ఓకే. నాకు బాగా హ్యాపీ అనిపించింది. అదే ఈరోజు తిట్టినోళ్ళే రేపు పొగుడుతారు హ్మ్. అలా. సో మనం వాళ్ళు తిడుతున్నారని అక్కడే ఆగిపోతే మన స్టేజ్ అక్కడే ఆగిపోతది, ముగిసిపోతది. సో హ్మ్. అలా ముగిసిపోవాలని లేదు. ఇంకా ఎదగాలనేదే ఉంది నాకు. ఓకే. బ్యాడ్ అలాగా. కామెంట్స్ అందరూ పెట్టేవాళ్ళు మీకు హ్మ్. తెలిసిన వాళ్ళంటారా? లేదంటే బయట జనాలంటారా? నాకు తెలిసిన వాళ్ళు గూడా ఉండొచ్చు. ఒకవేళ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుండొచ్చు. లేదంటే బయటోళ్ళు గూడా ఎవరన్నా ఉంటారు. ఇంకా చాలా మందికి మిలియన్స్‌లో ఎళ్ళిపోతాయి గదా వీడియోసు. అవును. అంతటే ఎళ్ళిపోతాయి. హైదరాబాద్ ఇక్కడ ఏపీ, తెలంగాణ. హ్మ్. అక్కడ రాయచూర్ సైడ్ గూడా ఉన్నారంట నా ఫాలోవర్స్. హుహు. కర్ణాటక సైడు. అంటే హుహు. మొన్న ఒకసారి లైవ్ పెట్టినప్పుడు వచ్చారు కర్నూలు అది కర్ణాటక రాయచూర్ సైడు. ఓకే. ఆర్‌సీ ఫ్యాన్స్ బ్రో నీకు సపోర్ట్ చేస్తాం మేమని పెట్టారక్కడ. బాగా హ్యాపీ అనిపించింది. హ్మ్. అలాగా. ఓకే. అంటే తెలిసిన వాళ్ళు కూడా హ్మ్. పెడుతుంటారు బ్యాడ్ కామెంట్స్ అంటున్నారు పెడుతుంటారు. కదా! సో, ఎందుకనిపిస్తుంది? అంటే రిలేటివ్స్ అంటారా? లేదంటే మీ హ్మ్. ఫ్రెండ్స్ అంటారా? హ్మ్. ఇంటి దగ్గరున్న హ్మ్. ఫ్రెండ్స్ హ్మ్. అంటారా? ఎందుకు మీరు ఎదగడం వాళ్ళు చూడలేక ఆ! పెడుతున్నారా? అయ్యో! ఎందుకట్లా? నా చుట్టుపక్కల మా ఇంటి సైడ్ ఉన్నోళ్ళు గూడా ఉన్నారండి చాలామంది. నేను ఎదగడం ఓర్చుకోలేని వాళ్ళున్నారు. బయటికి కక్కలేక, దాన్ని బయటికి వదలలేక, లోపల మింగి అలా చూపించే వాళ్ళు ఉన్నారు నా చుట్టూ, నా ఆహా! సరౌండింగు. ఓకే. నువ్వు ఏడ్చే గతి నీది ఏడ్చే దగ్గరనే ఆగిపోతది. నేను ఎదుగుతుంటా, నువ్వు ఏడుస్తూనే ఉన్నా అని అనుకోని నేను ముందరికెళ్ళిపోతూనే ఉంటా. హ్మ్. నేను ముందే ఎళ్తుంటే ఎనకాల ఓర్చుకోలేనోళ్ళు గూడా ఉన్నారు. నా సరౌండింగ్‌లోనే ఉన్నారు. ఇంటి దగ్గర ఇంటికెళ్ళే ఉన్నారు. అదేంటట్లా? ఎందుకట్లా? అంటే ఇప్పుడు మనం ఒకరు ఎదుగుతున్న వాళ్ళు ఏంటంటే ఎదిగే వాళ్ళకి ఓర్చుకోలేరు గదా! కొంతమంది సపోర్ట్ చేయలేరు. సపోర్ట్ చేయరు. వాళ్ళ నుంచి ఏం డబ్బు ఇవ్వరు. ఏం సపోర్ట్ ఉండదు గానీ, వాళ్ళు ఎదగడం ఇష్టం ఉండదు. హ్మ్. పోనీ సరే ఎదగట్లేదు మనం డౌన్‌లో పూర్ స్టేజ్‌లో ఉన్నాం. హెల్ప్ చేస్తారంటే అలా హెల్ప్ చేయరు. హ్మ్. అటు ఎదగకూడదు, ఇటు ఇక్కడ బాగుపడకూడదు. ఇంకోటికి లోగా కింది స్థాయిలో ఉంటే వాళ్ళకి ఓకే. ఓకే. వాళ్ళని మించి పై స్థాయికెళ్ళకూడదు. హుహు. ఆ! ఆ క్లాప్సు అవన్నీ ఫేమ్ అవన్నీ రాగూడదు అసలు అనేవి ఓర్చుకోలేనోళ్ళు ఉన్నారు. చాలా మందున్నారు. ఓకే. హ్మ్. అంటే ఇంటర్వ్యూలో చెప్తున్నారు కదా! హ్మ్. ఇదంతా హ్మ్. చుట్టుపక్కల ఉన్న హ్మ్. వాళ్ళే హ్మ్. ఇదంతా హ్మ్. చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు అని జెప్పి. హ్మ్. బయటికి మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఏం ప్రాబ్లమ్ అనిపించదా? ఏమనిపిస్తదండి వాళ్ళేమైనా అనుకోండి. వాళ్ళ పేరేమైనా పెట్టి తీసామా? హ్మ్. లేదు గదా! హ్మ్. వాళ్ళేమనుకుంటే మనకేంటి? నిజంగా ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటికెళ్ళి సరౌండింగ్స్‌కెళ్ళి నేనుండే ప్రతి సరౌండింగ్స్‌కెళ్ళి కొంతమంది ఉన్నారు ఓర్చుకోలేని వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన మనం. వాళ్ళకి భయపడి మనం ఎన్ని రోజులని దాచిపెట్టుకొని ఉంటాం చెప్పండి. వాళ్ళకి హ్మ్. భయపడితే ఎప్పుడు భయపడే దగ్గరే ఉండాల్సిందొస్తది. హ్మ్. వాళ్ళేం మనకు పెట్టరు. వాళ్ళేం ఫుడ్ పెట్టరు మనకి. హ్మ్. మన కష్టం మనదే. మన కష్టాన్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకి నేను బాగా ఎంకరేజ్ చేస్తాను నేను. నా చుట్టుపక్కల ఎవ్వరైనా సరే. ఓకే. అంతేగాని నన్ను తీసుకోలేక కుళ్ళు పెట్టుకొని ఉంటారు చూడండి. వాళ్ళని అస్సలు పట్టించుకోను నేను. హ్మ్. వదిలేస్తా ఓకే. అట్లా. సరే. అంటే నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? నెక్స్ట్ ప్లానింగ్స్ అంటే ఏం లేదు. ప్రెజెంట్ అయితే 'బిగ్ బాస్‌కి' ట్రై చేస్తున్నాను. హ్మ్. 'బిగ్ బాస్ 10' నెక్స్ట్ జూనియర్ రామ్ చరణ్ ఎళ్ళిపోతున్నాడు. అంతే అదే ట్రై అంటారా? చేస్తున్నాను. అగ్ని పరీక్షకి అప్లై చేశాను. బట్ తెలీదు వాళ్ళ నుంచి వస్తుందా లేదా అనేది తెలీదు. ఇంకా వస్తే బావుంటుందని కోరుకుంటున్నాను. నా టాలెంట్ ఓకే. ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి బావుంటదని. హ్మ్. ఒక ప్లాట్‌ఫార్మ్. ఓకే. అంటే మామూలుగా హీరోగా ట్రై చేస్తున్నారు. హ్మ్. అంటే హ్మ్. చిన్న హ్మ్. రోల్ ట్రై చేస్తున్నారా? లేదంటే డైరెక్ట్ హీరోగానే ట్రై చేస్తున్నారా? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని గోలు. కాకపోతే చెప్తే వీళ్ళంతా హేటర్సు తీసుకోలేరది. ట్రోల్ చేసేస్తారు కాబట్టి, హ్మ్. నేను యాక్టర్ అవ్వాలా అనుకుంటున్నానని చెప్తాను. యాక్టర్ అంటే ఒక హీరో అవ్వాలా అని నాకు చిన్నప్పటి నుంచి. అలా అనుకుని నేను వచ్చాను సోషల్ మీడియాకొచ్చాను. ఓకే. బట్ కొన్ని లోపాలు అంటే ఉండడం వల్ల కొన్ని ట్రోల్స్ చేశారు. హ్మ్. సో, ఇప్పుడు బాగా పర్ఫెక్టే ఉన్నా నేను. హ్మ్. సో, అవ్వాలి ఇంకా మంచి పొజిషన్‌కి రావాలి. ఇంకా హ్మ్. సెట్ అవ్వాలి. ఇంకా నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ముందరికి రావాలని అనుకుంటాను. ఓకే. చిన్నప్పటి 'బిగ్ నుంచయితే బాస్‌కి అదే ప్రెజెంట్. ఎందుకెళ్ళాలనుకుంటున్నారు? 'బిగ్ హ్మ్. బాస్‌కి' ఎందుకంటే ఇప్పుడు నన్ను నేనేంటో ప్రూవ్ జేసుకోవాలి. హ్మ్. నా గురించి తెలియాలి ఇంకా అందరికి. ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాను. హ్మ్. ఆ! ట్రోల్స్ అంటే లాస్ట్ టైమ్ గూడా కామనర్స్‌నే తీసుకున్నారు. అవును. ఫేమ్ లేదు, ఏం లేదు. నేను హ్మ్. ఎంతో ట్రోల్ అయ్యి ఎంతో కరేజ్ నింపుకొని నేను ముందరికొచ్చాను గదా! నాకంటూ ఒక కామనర్‌గా ఛాన్స్ ఇచ్చినా సరే నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్‌గా ఉంటది. ఒక ప్లాట్‌ఫార్మ్ మనం రావాలనుకున్న దానికి ఒక సహాయం జేసినట్టు ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఓకే. అట్లా.